పన్నీర్ కర్రీ అనేది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే తొందరగా కూడా అయిపోతుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఈ పన్నీర్ కర్రీ చేసుకోవటం కోసం 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకోండి. పన్నీర్ ని కట్ చేసుకునేటప్పుడు పీసెస్ అనేవి మీడియం సైజ్ లో కట్ చేసుకోండి. అలా అని చిన్నవి వద్దు, అలా అని పెద్దవి కట్ చేసుకోకండి. ఈ సైజ్ లో కట్ చేసుకుని ఒక బౌల్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ధనియా పౌడర్ జీరా పౌడర్ ని వేసుకుని ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత పన్నీర్ ను ఫ్రై చేసుకోవటం కోసం కడాయిని అయితే పెట్టుకోండి. ఆయిల్ వేసుకుని ఆ తర్వాత మనం ఆల్రెడీ కలుపుకున్న పన్నీర్ ను వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. పన్నీర్ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోండి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత క్యాప్సికమ్ అయితే యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ వేసుకోవటం వల్ల పన్నీర్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోను మిక్సీ చేసుకుని వేసుకోండి. టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక కప్పు పెరుగునైతే యాడ్ చేసుకోండి. పెరుగు వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోండి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది మంచిగా పైకి తేలిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ ని ఇప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకోండి. అప్పుడు దానిలోకి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని దానిలోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకొని అలాగే జీడిపప్పు ఉంటే జీడిపప్పుని యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పన్నీర్ కర్రీ చేసుకుంటే చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, రైస్ లో కలుపుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.